అందరికీ నమస్కారం. ఈరోజు మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు నరసింహపురం కొండ దగ్గర ఇక్కడ ఈ ప్రాంతంలో మా అన్న ఒక చేసే అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఈరోజు ఇక్కడ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. దీంట్లో ఘన విజయం సాధించే విధానం ఏంటంటే రాబోయే రోజుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చున్న మరో క్షణమే నెల్లూరు రూరల్ ని ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో మా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న ఇంకా అభివృద్ధిగా దీన్ని ముందంచుగా నడిపిస్తారని చెప్పని ఆయన చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆ అభిమానంలోనే రాబోయే రోజుల్లో మళ్ళీ మూడోసారి ముచ్చటగా మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పీఠం మీద కూర్చుంటున్నారు. ప్రజలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది దుర్మార్గులు చూడలేక ఓర్చలేక వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మా నెల్లూరు శ్రీధర్ అన్న ముద్దు బిడ్డ, ప్రజల మనిషి, ప్రజల జేయుడు, ప్రజా మనిషి కాబట్టి ఆయన్ని ఎవరు కూడా ఢీ కొట్టలేరు. ఆయన్ని కొట్టే చేసే మగాడే ఈ రోజుకి పుట్టలా. మరో విషయం ఏంటంటే మరి కొంతకాలమే టైం ఉంది. మూటా ముల్లి సర్దుకొని మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ కూర్చుంటున్నారు. నెల్లూరు రూరల్ లో మా అన్న శ్రీధర్ అన్న ఇక్కడ మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే పదవి కూర్చుంటారని చెప్పని మరొకసారి ఘన విజయం తెలియపరుస్తున్నాము. ఎన్ని ఓట్ల మెజార్టీ అంటే నెల్లూరు రూరల్ లో 50,000 పై చిలుకు మీద ఆయన గెలుస్తాడని చెప్పని సర్వే పూర్వకంగా కాదు, ప్రజల మనసులో, ప్రజల మనసు గుండెల్లో ఆయన ఎప్పుడో గుచ్చుకొని పోయినాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు వినరు. వినే పరిస్థితులు పోయినాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదేదో సంక్షేమ కార్యక్రమాలు అన్నారు, ఏడకపోయినా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నాడు, ఏడకపోయినాయి. రోడ్లు చూస్తే గుంటలమయం, ఇంకొక దగ్గర చూస్తే గుంటలమయం, ఆర్టీసీ బస్ చూస్తే గుంటలమయం. ఏ విధమైన కార్యక్రమాలు లేవు. 4.5 సంవత్సరం నీ పరిపాలనలో ఏడకపోయినా కిట్టుకో ఇల్లులు, మా చంద్రన్న కట్టిన ఇల్లులే ఈ రోజు మళ్ళీ నీ ముఖ్యమంత్రి పదవి అయిపోతుందని కాలంలో మళ్ళీ నువ్వు ఈ రోజు కిట్టుకో ఇల్లులు ఇస్తా, సున్నాలు కొట్టుకుంటా, రంగులు పూసుకుంటా మయం చేసుకుంటున్నావా? అయ్యా అన్న జగనన్న టైం అయిపోయింది. పేపర్ చించేశారు. ఒకసారి కాదు, ఒకసారి చింతే జాయింట్ చేయొచ్చావా? 1కి 5 సార్లు నీ పేపర్ చించేశారు. ఇంకా లాభంలే, నువ్వు వెళ్ళిపోవచ్చు. కిటుకో ఇల్లులో నువ్వు ఇచ్చినా ఈకపోయినా రాబోయే 2 నెలల తర్వాత అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న క్షణమే మళ్ళీ మా శ్రీధరన్న ఇక్కడ ఎంతమంది పేద ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కిటుకో ఇల్లులు ఇస్తారని చెప్పని తెలియపరుస్తున్నాము. ఇక్కడ ఎవరు కూడా ఈనే పరిస్థితి లేదు. ప్రజల్లో సంక్షేమం సంక్షేమం ఏడకపోయింది నీ సంక్షేమం. ఒక అమ్మకి పింఛన్ ఇచ్చి 10 మందికి లాగేస్తున్నావు. కరెంటు బిల్లు ఏడకపోయిందయ్యా, ఏడకపోయింది నీ కరెంటు బిల్లు. గతంలో లేని కరెంటు బిల్లు పేదవాడి ఇంట్లో 500కు చేరుకుంది కరెంటు బిల్లు. ఎంతవరకు అయ్యా నీ కరెంటు బిల్లు? ఒక్కొక్క పేదవాడు అయ్యా ఇదేందయ్యా నా పింఛన్ రావట్లేదు, అదేమంటే నీ కరెంటు బిల్లు ఉంది. ఏందయ్యా ఇది? ఎంతవరకు న్యాయం నీకు? కరెక్ట్ కాదు ఇది. అయిపోయింది జనాల పరిస్థితి. జనాలందరూ కూడా తెలుసుకున్నారు. అయ్యా ఇంకా నిన్ను అందరూ మూసేశారు. కాబట్టి ఒకటేసారి డైరెక్ట్ గా మూటాముల్లి సర్దుకొని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కార్యకర్తల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయే మనిషి ఎవరైనా ఉన్నారనంటే ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు మాత్రమే. దానికి తోడుగా ఆఫీసులో ఆయన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారైతే నిత్యం ప్రజల మనసుల్లోనే నిండిపోయి ఉన్నాడు. కానీ ఏ గడపలో కూడా ఎక్కడికి పోయినా ఆయనకి హారతులు పడుతున్నారు. దేనికి పడుతున్నారు హారతులు? ఆయన ప్రజల మనిషి కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన ప్రజల పట్ల
ఉండే సమస్యల్ని తీసుకొని వచ్చి అన్నా జగనన్న నాకు ఈ సమస్య ఉంది మా ఊర్లో మా రూరల్ మండలంలో అని అడిగితే మీరేం చేశారు ఆయన్ని? మా శ్రీధరన్నని మీరు ఏం చేశారు? దుర్మార్గంగా అక్రమాలుగా అన్యాయాలుగా మీరు ఈ రోజు ఆయన మీదనే మీరు రకరకాలుగా అటాకులు చేశారు. కానీ దేవుడు అన్నట్టు ఒకడు ఉన్నాడు కాబట్టి 2 నెలల్లో మళ్ళీ మా అన్న 3వసారి ముచ్చటగా గెలుస్తున్నాడు, ప్రజలలోనే ఉండిపోతాడని చెప్పని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. 2024లో శ్రీధరన్న విజయం ఒక భయంకరం సృష్టించబోతుంది. ఈ పట్టిండే గ్రామాలలో వైసీపీకి నెంబర్ అనే మనిషే లేకుండా శ్రీధరన్న నాయకత్వంలో పనిచేయాలని భారీ ఎత్తుగా జనాభా తరలి వస్తున్నారు. చేరికలు భయంకరంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా టీడీపీ జెండా ఎగరేయాలని శ్రీధరన్న భావిస్తూ శ్రీధరన్న ఉద్దేశాలతో ప్రతి ఒక్కరూ గట్టిగా ముందేస్తూ నిలబడతా ఉన్నారు. శ్రీధరన్న విజయం ఒక భయాందోళనకి గురయ్యే విధంగా భయంకరమైన మెజార్టీతో గెలుస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు శ్రీధరన్న ఈసారి గెలుస్తారనుకుంటున్నారు మీరు? ఎందుకు గెలుస్తున్నారంటే శ్రీధరన్న 2 దఫాలు ఎమ్మెల్యే అయినా తన ప్రతి ఇంటికి తన సొంత బిడ్డలాగా ప్రతి పని ఇంట్లో సొంత మనిషిలాగా చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీధరన్న సొంత బిడ్డగా భావిస్తున్నారు. ప్రతి రూరల్ గ్రామస్తులు కానీ టౌన్లో కానీ ప్రతి ఒక్కరూ శ్రీధరన్నని తన సొంత ఇంటి బిడ్డగా భావిస్తున్నారు. కాబట్టి అందుకని శ్రీధరన్న విజయం భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే సంక్షేమ అభివృద్ధి మేము చేశాము, మాకు 175 ఖచ్చితంగా వస్తుంది మీరు చెప్తున్నారు. ఏడుందంటే సంక్షేమం అభివృద్ధి, రోడ్డుల్లో ఉండే సంక్షేమ అభివృద్ధి ఏడుంది? అభివృద్ధి అనేది అసలు ఎక్కడుందో ఒకటి చూపించండి. మీకు అభివృద్ధి లేదు, జాబులు లేవు. చేసిన వాళ్ళకి అదేందో టెంకాయ కొడతారు, ఓపెన్ చేస్తారు, అభివృద్ధి అంటారు. ఇంకేం టెంకాయ కుడితే అభివృద్ధేనా? టెంకాయ కుడితే అభివృద్ధేనా? జిల్లా పథకం చేస్తే అభివృద్ధేనా? చేసి చూపియాలి. అదే మా శ్రీధరన్న హయాంలో చేసి చూపించాడు. చేసి చూపించిన తర్వాత టెంకాయ కొట్టాడు. ఇలా టెంకాయ కొట్టేది గెలిపేది అభివృద్ధి చేశాడు. ఆనందాన్ని అభివృద్ధి అంటే ఇప్పుడు సిటీ నియోజకవర్గం నుంచి మైనార్టీ నిలబడారు. మైనార్టీ నిలబడే 17 నియోజకవర్గాలు రూరల్ లో కలిసి ఉంది నెల్లూరు. సో ఏమైనా ఎఫెక్ట్ గా కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? శ్రీధరన్న ఎఫెక్ట్ పక్క నియోజకవర్గాలు కూడా తగలదు. అంత భయంకరంగా ఉంటుంది. శ్రీధరన్న గెలుపు అనేది అంత భయంకరంగా ఉండదని చెప్తున్నా. సో మా సిటీ నియోజకవర్గంలో మైనార్టీకి ఇవ్వడానికి ప్రధాన కారణం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని ఓడించడానికే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. శ్రీధరన్న ఓడించడం అంటే ఎవరు వల్ల కాదు. డైరెక్ట్ గా సీఎం వచ్చి శ్రీధరన్న మీద నిలబడి పోటీ చేసినా కానీ తెలిసే పరిస్థితి లేదు. సో ఈ రోజు సుమారు ఎంతమంది చేరి? ఈ రోజు దాదాపు 9,000 మందితో మన నర్సింకొండ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు సూర్యన్ గారు చేస్తున్నారు. అదొక గ్రామాలలోనే భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు.